తమిళనాడు అసెంబ్లీలో అసలు సిసలు పరీక్షను ఎదుర్కోబోతున్నారు ముఖ్యమంత్రి విజయ్. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్ష ప్రక్రియ మొదలైంది. గవర్నర్ కి మ్యాజిక్ ఫిగర్ చూపించడానికి తంటాలు పడుతున్నారు విజయ్. సభలో బల నిరూపణ చేసుకోబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి విజయ్ సర్కార్ బలం 120గా ఉంటే బల పరీక్షకి ముందు టీవీకే బలం అనూహ్యంగా 150కి పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించగా ఇప్పుడు ఏడీఎంకే షణ్ముగం వర్గం విజయ్కి సపోర్ట్ గా నిలిచింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఏడీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 150కు చేరింది. అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకేకి మద్దతు ప్రకటించడంతో నిన్న సివి షణ్ముగం, వేలుమణిని మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం విజయ్. సివి షణ్ముగం నేతృత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను సీఎం విజయ్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బల పరీక్షకు ఒక్క రోజు ముందు జరిగిన ఈ పరిణామం సీఎం విజయ్ బలాన్ని మరింత పెంచింది. ఇక ప్రతిపక్షాల బలం 82గా కనిపిస్తోంది. డిఎంకే 59, ఏడీఎంకే పళని వర్గం 17, డిఎండికే 1, పిఎంకే 4, బీజేపీ 1 ఎమ్మెల్యే కలిపి మొత్తం 82గా ఉంది విపక్షాల బలం. ఇక ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని బల పరీక్షలో పాల్గొనవద్దని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయ పరిణామాలు విజయ్కు అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఏమైనా నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప బల పరీక్షలో ఈజీగా గట్టెక్కనున్నారు సీఎం విజయ్.